చంద్రబాబు నాయుడు గారితో నేను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని చెప్పి అడిగాను. నా కోరిక మేరకు, నా విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. అవసరమైతే ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపించండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందో లేదో వెళ్ళి చూడండి. ఇది స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఎట్లుండాలి? రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించాలి, ఏం జరిగిందో చెప్పాలి, అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్పాలి. అండ్ మరీ ముఖ్యంగా శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ వాటాగా రావాల్సిన నీటిని హక్కుగా దక్కించుకోవాలి అంటే వీళ్ళు చేయబోయే ప్రయత్నం ఏంటో కూడా చెప్పాలి. జనరల్గా ఇవేవీ చెప్పకుండా వీళ్ళ పత్రికల బ్యానర్ హెడ్డింగ్లు, వీళ్ళ నాయకుల మాటలు, వీళ్ళ ఏమంటారు జర్నలిస్టుల పేర్లతో యాంకర్లుగా కూర్చుకొని 5 పైసలకు పనికిరాని ఎదవాల మాటలు కనుక చూస్తే, రేవంత్ రెడ్డితో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలన్నీ మాట్లాడించారు అన్నట్లుగా వీళ్ళ కథనాలు, వీళ్ళ రాతలు, వీళ్ళ పలుకులు జగన్ను తిడుతున్నారు. నా అసలు ఆశ్చర్యపోతాం. మాట్లాడింది ఎవరు, చెప్పింది ఎవరు, మొదలు జగన్ తిడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగనే ఆపేశాడు. జగనే ఆపేయడానికి మొదలెట్టింది ఎవర్రా బాబు? జగనే మొదలెట్టాడు. ఆపడం ఎక్కడ ఆపిండ్రా బాబు? దానికి అనుమతి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టినప్పుడు చాలా క్లియర్ కట్గా చెప్పారు. 884 అడుగుల శ్రీశైలం నీటి మట్టం, దాని ప్రాజెక్టు నీటి ఎత్తు 880 అడుగుల పైన నీళ్లుంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కులు నీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని అమర్చారు. 854 అడుగుల నీటి మట్టం ఉంటే కేవలం 7,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. 841 అడుగుల నీటి మట్టం ఉంటే కేవలం 2,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. అంతకుమించి తక్కువ ఉంటే 0 ఏమీ తీసుకోలేము. అది చాలా ఇబ్బంది అవుతుంది. మనం చెన్నైకి 15 టీఎంసీలు నీరు ఇవ్వాలి, ఎస్ఆర్బిసికి ఇవ్వాలి, తెలుగంకి ఇవ్వాలి, వెలుగొండకి ఇవ్వాలి. మొత్తం 101 టీఎంసీల నీళ్ళు దాని ద్వారా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఆడ ఫుల్గా కొంత సమయం మాత్రమే, ఫుల్ వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే అందులో నీళ్లు ఉంటాయి. కాబట్టి ఆ వర్షాలు ఉన్నప్పుడు ఆ నీళ్లు వృధాగా వెళ్ళిపోకుండా సముద్రంలోకి, ఆ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుడి కాలువలోకి ఎత్తిపోసి రోజుకు 3 టీఎంసీలు మిగిలిన ప్రాజెక్టులు, మిగిలిన రిజర్వాయర్లు నింపేసి దాన్ని వాడుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. దానికోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని స్టార్ట్ చేశారు. సరే, తెలంగాణ అడ్డుకుంది, కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు, హరిత ట్రిబ్యునల్ అడ్డుకుంది, రకరకాల ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరే అనుమతులు తీసుకునేంతవరకు ఈ పనులైతే కంటిన్యూ చేస్తూనే, వాళ్ళ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తూనే, చెన్నైకి తాగునీరు ఇవ్వాలన్నా, దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు, నెల్లూరుకు తాగునీరు ఇవ్వాలన్నా నీళ్ళు కావాలి కదా. తాగునీరు కోసం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ తాగునీరు ఇవ్వడం కోసమే ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేస్తామని చెప్పి కంటిన్యూ చేశారు. అనుమతులు లేవు, ఆంక్షలు ఉన్నాయి. మొత్తం మీద అయితే అంత వేగంగా అయితే ముందుకెళ్ళదు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం, దాన్ని అది ఆగిపోవడం జరిగింది. అలా ఆగిపోవడానికి నేనే కారణం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి నిజాలేంటో చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు గారి ప్రభుత్వం అభిప్రాయం ఏంటో చెప్పాలి, ఏ విధంగా హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోబోతున్నారో చెప్పాలి. ఇవన్నీ పెట్టి జగన్ తిడతారేంది? ఏదో జగన్ ఏదో రేవంత్ రెడ్డితో మాట్లాడించినట్లు. అరే ఏం మనుషులయ్యా వీళ్ళు? సంబంధం లేకుండా ఏం పత్రికలు, ఏం జర్నలిస్టులు, ఏం ప్రభుత్వాలు, ఏం నాయకులు, ఏందయా సంబంధం లేకుండా ఇదేం కథలు? అరే